మీరు సైలెన్స్ होते लेंस से यूज मार మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా రియలీ థ్యాంక్స్ అలా. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జర్నీ మీ అందరూ తెలుసు. లక్కీగా నాకు రావడం, మీ అందరూ సపోర్ట్ చేయడం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. వర్డ్స్ చాలా ఎక్కువ అన్ని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినంతవరకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజు మీ అందరూ తెలుసుకుంటాను. ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చెప్పాను మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒకరిగా నికాసైన సామాన్యుడికి వెళ్ళినా మీకు చాలామంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జి కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ మీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి. హృదయ మానవం అని పిలవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది చూసారు కదా. హృదయ మానవం హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయ మానవుగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీష్గా కూడా చూశారు. నాకు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడడం తర్వాత నా ఉన్న 4 వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకు ఏమి ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ కాదు, ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. July 6th or 7th I don't know, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనకు తెలియని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు. ఓకే ఓకే మన అందదు. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే నాకు కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నాను కాబట్టి. నిజంగా బిగ్ బాస్ ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యున్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, దేనికి భయపడరు, ముక్సుడిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా. నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూశారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగిన డెఫినెట్ ఎవరు చెప్పేస్తారు. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీనాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఐ నాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా అలా జరుగుతుందేమో, జరిగింది. సింపుల్. అయితే ముందు చాలామంది బయటకు వచ్చినా నేను చూసా ట్రోల్ గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీళ్ళని ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేస్తాం. వాళ్ళ విచక్షణకి గుండంకులు అని పిలుస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అనుకూల్. నేను UNCLE అంటాం కన్నా కూడా UNCOOL అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా. నిజంగా అయితే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేమింగ్ చేయగలను. సెకండ్స్, 2 seconds గుండు చేయించుకోండి, నాకు 1 second పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వడం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాం కదా. ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసి ఒకప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయమానం అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ రాశి. ఓకే, చప్పులు కొట్టారు అనుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ. చాలా రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ లో మీరు మాస్క్ లేని మనుషులు అనగానే తనూజ దీన్ని పెట్టారు కదా. సో మీకు మామూలుగానే ముందు నుంచి తనూజ అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా. సో అలా రిలేటివ్ గా మీరు రిలేట్ అయ్యి అలా పెట్టడం జరిగిందా, లేదా జెన్యూన్ గానే ఫీల్ అయ్యారు? అలా ఫీల్ అవుతా. అసలు ఫస్ట్ ఫుడ్ విషయంలో పెట్టపోయినా సరే ఆమె చూస్తే కడిపెట్టిపోయింది అనేవాడిగా. అలా అనలేదు కదా. నామినేషన్స్ లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ, లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, అది ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోరో హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, నా పాస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న ఆ ఫీల్ అయితే ఉంటుంది కదా. బట్ ఇప్పుడు రోజులు అందరూ పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్లో వచ్చి జస్ట్ మాట్లాడని అయిపోయింది. రైట్, చెప్పు. మీరు హౌస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్
టు బి ఫ్రాంక్ ఒక్క క్వశ్చన్ అందరికీ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. గుండంకులు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ గుండంకులు అని ఎందుకు ఫీల్ అయ్యారు? భూతద్దాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కాదు. కాదండి, మీరు ఫీల్ అవుతే ఫీల్ మాట్లాడుతుంది. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకురావాలి. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడుతూ ఫీల్ అయిపోయారు. అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా మాట ఓకేనా? బ్రదర్ ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్ ఓకేనా? మీకు ఒక న్యాయం మనకు న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమె జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా, లోపల నేను ఆ మాట అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. ఏదో ఫీల్ అవుతూ అన్నారు సారీ, ఏదో నేను మనస్ఫూర్తిగా నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా? ఐమ్ క్యూట్, స్టిల్ ఐమ్ క్యూట్, ఐ నో దట్ కదా. మీరు ఫీల్ అయ్యారు కదా. మీకేం నచ్చలేదు? ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు, అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు, అవునా? కలర్ గురించి మాట్లాడినా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నేను అది ఎలిగెంట్గా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసేప్పుడు తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. ఓకే, అది సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఎప్పుడు అందరు సమానమే, ఒకటే బాడీలో, అర్థమైందా? మనసు అనేది నేను చెప్తాను ఎగ్జాంపుల్, నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరిగా సైలెంట్ ఉంటారు, ఒపీనియన్ తీసుకునేవారు, స్టాండ్ తీసుకునేవారు కదా. సార్ నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు, దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదు? చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డే ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు ఎంచుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేప్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంకి నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. అందులో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కరెక్ట్గా మింగిల్ అవ్వలేకపోయారు మీరు ఎవరితోనూ. సో ఏంటి రీజన్ ఏంటి సార్ పర్టికులర్? అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం, సంసారం అవన్నీ చేయడానికి కోసం వెళ్ళలేదు. షో అనేది ఒక కాంపిటీషన్, అవునా? మన పర్సనాలిటీని చూపించడం కోసం వెళ్తాం, అవునా కదా? ఇది నా పర్సనాలిటీ. స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా. నాకు ఏమనిపించిందో అది మాట్లాడతా, నిజమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాను, అంతే కదా? అప్పుడు తెలుస్తుంది. తర్వాత నేను ఒక రాంగ్ అనుకో కరెక్ట్ చేసుకుంటాం, మనందరం మనుషులే కదా. అండ్ మాస్క్ మ్యాన్గా మీరు వెళ్ళారు లోపలికి, బట్ అక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ విత్ మాస్క్తోనే ప్లే చేస్తున్నారని ఇంకా అనిపిస్తుంది. సో వాళ్ళల్లో మీకు ఎక్కువగా మాస్క్ ఉంది వీళ్ళకి అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి. నేను ఒక ఏదో స్కిట్తో కావాలని స్క్రిప్టెడ్గానో మాస్క్తో వెళ్ళి
ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తాం. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నా కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్, ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 secondsలో ఇంక్రీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీ ఉంటే చాలు, ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోవాలి. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్.